ఈ దినాన చాలా మంది యుద్ధం చేద్దాం అంటున్నారు. దేవుని యొక్క తోడు లేకుండా మనం యుద్ధం ఎలా చేస్తాం? యెహోషువ మోషేల జీవితాన్ని చూసుకుంటే, యెహోషువ యుద్ధ రంగంలో యుద్ధం చేయటానికి ప్రార్థించే మోషే కావాలి. మోషే ప్రార్థించటానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేటటువంటి హూరు అహరోనులు కావాలి. పోరాటం చేసేవారిని పోరాడనిద్దాం, మోషేలాగా ప్రార్థన చేసేవారిని లేవనెత్తుదాం. ప్రార్థనా సహకారం అందించే హూరు అహరోను లాంటి వారిని సంఘాలలో లేవదీద్దాం. తద్వారా ప్రార్థన, యుద్ధం రెండు ప్యారలల్గా వెళ్తాయి. కానీ గమనించండి, ప్రార్థన ఆగితే యుద్ధంలో అపజయం. మోషే ఆకాశం వైపు చేతులెత్తినంతసేపు యెహోషువ యుద్ధరంగంలో కదం తొక్కాడు, శత్రువులపై విజయాన్ని సాధించాడు, శత్రువులపై చేయిగా ఉన్నాడు. ఎప్పుడైతే మోషే చేతులు కిందకి దిగిపోతున్నాయో ఆటోమేటిక్గా యుద్ధంలో ఓడిపోవటం మొదలుపెట్టాడు. దాన్ని బట్టి యుద్ధం గెలవాలి అంటే, పోరాటంలో విజయాన్ని సాధించాలంటే మోషే లాంటి ప్రార్థించే వ్యక్తులు ప్రతి యుద్ధం వెనుక ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థన ఎంతవరకు కొనసాగాలి? యుద్ధం ముగిసి విజయం సాధించే వరకు కొనసాగాలి.